సాక్షాత్ రామాయణాత్మన శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. విద్యార్థి ప్రోత్సాహక వేద సభ అనే పేరు మీద సుమారుగా 5 సంవత్సరాల క్రితం తెనాలిలో మా గురువుగారి తండ్రి గారైనటువంటి విష్ణుభట్ల రామచంద్ర పౌండరీకయాజులు గారు ఈ సంస్థని స్థాపించి ఓ 10-15 మందికి ప్రతి సంవత్సరం కూడా ప్రోత్సాహకంగా కొంత ద్రవ్యాన్ని అందిస్తూ ఉండడం, అదే విధానాన్ని కొనసాగిస్తూ వారి కుమారులు లక్ష్మీపతి సోమయాజులు గారు, అలాగే విష్ణుభట్ల జగన్నాథ ఘనపాఠి యాజులు గారు వారు కొనసాగిస్తూ ఈ కార్యక్రమాన్ని, ఈ విద్యార్థి ప్రోత్సాహక వేద సభ కార్యక్రమం ద్వారా అనేక మంది వేదం చదువుకునేటటువంటి విద్యార్థులకి ప్రోత్సాహాన్ని అందిస్తూ ఉన్నారు. దానికి ఎంతోమంది దాతలు కూడా చక్కగా సహకరిస్తూ ఉన్నారు. వేదములకు అందరూ సహకరించాలి అని శాస్త్రం చెబుతూ ఉన్నది. ఎందుకంటే లౌకిక విద్యలు మన అందరం వెళ్ళి డబ్బు ఇచ్చి చదువుకోవడం లాంటిది లౌకిక విద్యలు. కానీ ఇక్కడ వేదం అనేటటువంటి సనాతనమైనటువంటి విద్యకి మరి డబ్బులు ఇచ్చి కొనుక్కునేటటువంటి విభాగంలో లేదు, అది ఇంకా పవిత్రంగా అలాగే ఉన్నది. కాబట్టి అందరూ ప్రోత్సహించి ఆ విద్యకి ఏ రకమైనటువంటి ఇబ్బంది కలగకుండా చూసుకోవలసినటువంటి అవసరం సమస్త ప్రపంచం మీద ఉన్నది. అట్లాగే దాన్ని దృష్టిలో ఉంచుకునే వారు 5 సంవత్సరాల నుంచి ఈ సభను నిర్వహిస్తూ ఈ సంవత్సరం సుమారుగా 30 మంది దాకా ఈ ప్రోత్సాహాన్ని అందిస్తున్నారు. మరి ఈ వేదమును పోషించడం ద్వారా కుక్షౌ తిష్టతి యస్యాన్నం వేదాభ్యాసేన జీర్యతే కులం తారయతే తేషాం దశపూర్వాన్ దశాపరాన్. ఎవరు తిన్నటువంటి యొక్క అన్నం వేదాభ్యాసం వల్ల జీర్ణమవుతున్నదో వాళ్ళ యొక్క తరములన్నీ కూడా తరించిపోతాయి. దశపూర్వాన్ దశాపరాన్, 10 తరాల ముందు వారు, 10 తరాల పై తర్వాత వచ్చేటటువంటి వాళ్ళు అందరూ కూడా తరిస్తారని చెప్తున్నారు. అందువలన అందరూ కూడా ఈ వేద ప్రోత్సాహానికి మనందరం ముందుకు రావాలి. ఇలా ఎంతోమందికి వేద ప్రోత్సాహం అందాలి అని తెలియజేస్తున్నాం. పితృదేవతలందరి ఆశీర్వచనాలు కూడా లభిస్తాయి. అంతేకాకుండా వేదాక్షరాన్ని యావంతి పఠితాని ద్విజాతిభి తావంతి హరినామాని కీర్తితానన సంశయ అని వేదమంతా కూడా ఆ మహావిష్ణువు గురించి చెప్తూ ఉన్నది. కాబట్టి ఆ ఈశ్వరుడి యొక్క తత్వాన్ని చెప్తూ ఉన్నది. విదంతి అని మనకి ఆ ధాతువు ద్వారా వచ్చినటువంటిది వేదం అనేటటువంటి శబ్దం. కాబట్టి అటువంటి వేదములను సర్వదా రక్షించి కాపాడుకొని ఆ వేదముల ద్వారా జనులందరూ సకల శ్రేయస్సులు పొందాలి. ఎవరెవరు ఈ సభకి ప్రధాన వ్యక్తులుగా ఉన్నారో, సహకరిస్తున్నారో వాళ్ళందరి కుటుంబాలకి సమస్త శ్రేయస్సులు కలుగుగాక అని వేదోక్తమైనటువంటి ఆశీర్వచనాన్ని అందిస్తూ ఉన్నాం. విమిమే త్వాపజస్వతీ దేవానాం ధేనుగుం సుదుఘామనపస్ఫురంతీం ఇంద్రస్సోమం పిబత్ క్షేమో అస్తు నః.